ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఎలా చూసుకునేది అప్పట్లో మీ మమ్మీ? అంటే ఇప్పుడు మీరు చూసుకునే స్టేజ్కి వచ్చారు, మీరు ఏమైనా డబ్బులు పెట్టొచ్చు, కానీ అప్పుడు ఆవిడే కదా చూసుకుని మిమ్మల్ని. సో ఎలా ఉండేది? మా మా మమ్మీ ఫుల్ సపోర్ట్. ఎప్పుడైనా ఏ లోటు ఇంతవరకు మా మమ్మీకి 1000 రూపాయలే శాలరీ అయినా కూడా బట్టల విషయంలో కానీ, బుక్కుల విషయంలో కానీ, బ్యాగుల విషయంలో కానీ, మనకి అవసరమయ్యే ముగ్గురికి అవసరమయ్యే వాటిల్లో వేటిల్లో తక్కువ చేయలే. బయట పిల్లోళ్ళు ఏ రకంగా అయితే ఉంటారో మమ్మల్ని అదే రకంగా మంచి బట్టలు కొనడం కానీ, బ్యాగులు, బుక్కులు అన్ని సేమ్ అంతే. మనకి ఏ లోటు తీసేది కాదు. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ చదివారు ముగ్గురు. ఓకే. అయినా కూడా కష్టపడి అంటే మమ్మీ ఏమో 10th తర్వాత ఇంగ్లీష్ మీడియం చేర్పించినా కూడా నేను ఉండలేదు. కాన్వెంట్ లో చేర్పించినా కూడా మనకు గవర్నమెంట్ స్కూల్లో అయితే కొద్దిగా తిరగడానికి బాగుంటది, ప్రైవేట్ స్కూల్ అయితే స్ట్రిక్ట్ గా ఉంటది. కోతి వ్యక్తి కదా. నేను 10 సంవత్సరాలు 10 స్కూళ్ళలో చదివాను. సీరియస్లీ? నేను ఒక 7-8 స్కూల్ మారింట, ఫస్ట్ నుండి 10th వరకు. అవునా? ప్రతిసారి స్కూల్ ఎలా మార్చారమ్మా మీరు? నేనే మారిపోయాను. ఒక స్కూల్లో టీచర్ కొట్టే వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్తారా? అలానే వెళ్ళే వాళ్ళ అంతేనా? అంతే. 10 సంవత్సరాల్లో 10 స్కూల్. మినిమం 7-8 మారింట 10 సంవత్సరాల్లో. ఎలా అండి అంత కోతి పని? 1 year ఉంటా ఒక స్కూల్లో. బోర్ కొట్టేస్తుంది. సీరియస్లీ? ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ కావాలి, కొత్తదనం కోరుకుంటా ఉంటది మైండ్ ఎప్పుడు. అందుకే కొత్తదనంగా యూట్యూబ్ పెట్టారు. సో ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చింది. యూట్యూబ్ స్టార్ట్ చేశారు. మామూలుగా యూట్యూబ్లో ఏమైనా చేయొచ్చు, అది కామెడీ అయి ఉండొచ్చు, లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్ అయినా చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, సోషల్ ఓరియంటెడ్ ఏదో ఒకటి. వై కామెడీ? ఎందుకు కామెడీ చూస్ చేసుకున్నారు? కామెడీ అంటే ప్రతి ఇంట్లో బాధలు ఉంటాయి మేడం. ఎంత కోటీశ్వరులైనా, పేదోడైనా కోటీశ్వరుడైనా ఇంట్లో బాధలు అయితే ఉంటాయి. అట్లాంటి ఇంట్లో కూడా చిన్న చిరునవ్వు తెప్పియాల. డబ్బు ఉన్నా లేకపోయినా నవ్వు అనేది ఒక వరం. అది దొరకడం చాలా కష్టం. సో అది నవ్విపియాల, ప్రతి ఒక్కరి ఇంట్లో నవ్వులు పూయించాలనే ఉద్దేశంతో ఓన్లీ కామెడీ అనేది తీస్తాం అంతే. అలా అనుకున్నారు. ఓకే. మరి స్క్రిప్ట్ అంతా మీరే రాసుకునే వాళ్ళ కూర్చొని? అమ్మో, స్క్రిప్ట్ రాసుకునే వాళ్ళు, కెమెరా ఫస్ట్ లో మీకు ఇంకెవరైనా టీం ఉండేదా? టీం అంటే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మేడం. ఫ్రెండ్స్ అంతే. కెమెరా పట్టుకోవాలని కెమెరా ట్రైప్యాడ్ ఉంటది. నేను ఇప్పుడు నేను మీ ప్లేస్ లో ఉన్నాను అనుకో, నేను ట్రైప్యాడ్ సెట్ చేసుకుని ఒక మనిషిని నిలబెట్టి ట్రైప్యాడ్ ఆ యాంగిల్ కి ట్రైప్యాడ్ సెట్ చేసుకుని ఆ పర్సన్ పక్కకు తీసుకెళ్ళి నేను వెళ్ళి చేసేవాడిని. ఇంకా మల్లెల మంచం వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా అందరికి యూట్యూబ్ ఛానల్లో వచ్చేసినాయి కదా, సో అందరం కలిసి తీసేసుకుంటాం అంతే. అంతేనా? అంటే రోడ్ల మీద నడిచే సీన్లు కూడా చేస్తుంటారు కదా మీరు, ఆ రోడ్డు మీద, షాపుల్లో, ఎక్కడ పడితే అక్కడ అన్ని దగ్గరలో షూట్ చేయాలి కదా. ఒక సీన్ చేయాలంటే ఒక రోజు పడుతుందా మీకు? ఒక షార్ట్ కి ఒక రోజు కంపల్సరీ, అంటే ఒక వర్కింగ్ డే పడుతుంది. అంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే పర్సన్ 8 hours ఎలా వర్క్ చేస్తాడో మేము కూడా ఆ షార్ట్ మీద 8 hours కంపల్సరీ, మినిమం 8 hours ఉంటుంది. 59 seconds వచ్చి ఒక షార్ట్. అంటే ఫస్ట్ మనకు కంటెంట్ రావాలి కదా మేడం, ఫస్ట్ ఒక ఐడియా రావాలా. అది రావాలన్నా కూడా 8 hours పట్టచ్చు, ఓన్లీ కంటెంట్ రావడం కోసం కూడా. చెప్పలేము, అది ఒక్కోసారి వెంటనే జరుగుతుంది, ఒక్కోసారి కొద్దిగా టైం పడుతుంది. మళ్ళీ దాన్ని ఒక స్టోరీ రూపంలో రాసుకోవాలి, పంచులు యాడ్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని 1 minute కుదించాలి, మళ్ళీ తీసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ డబ్బింగ్ చెప్పాలి, బీజిఎం సెట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఓకే. సో నేను ఒక వీడియోలో మీరు ఊరెళ్తూ ఈరోజు మా నాన్నని చూపిస్తా అని చెప్పి తీసుకెళ్తున్నారు. నేను చూస్తా ఉన్నా, సరే వాళ్ళ నాన్నని ఎప్పుడు చూడలేదు కదా, సరే చూద్దాంలే వాళ్ళ నాన్నని అని చెప్పి నేను చూస్తా ఉన్నా. సడన్ గా ఒకసారి ఇట్లా సమాధి చూడంగానే ఒకసారి గుండెలు అట్లా కొట్టేసినట్టు అయిపోయింది. అబ్బా అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఎలా ఉండేది మీ ఇద్దరికి రిలేషన్షిప్? అందం ఏమైనా ఎక్కువ క్లోజ్ ఉండే వాళ్ళ? మా డాడీ ఫ్రెండ్లీగానే ఉంటాము మా డాడీతో. సో మీ ఫాదర్ కి మీకు ఏమైనా ఒక బెస్ట్ మెమరీ ఏమైనా గుర్తుందా మీకు? బెస్ట్ మెమరీ అంటే మా డాడీకి చదువు అంటే బాగా ఇష్టం మేడం. ఓకే. మేము ఎప్పుడు సెలవుల్లో కూడా గేట్ తీసి అట్లా వెళ్ళగానే బాగున్నావా అనే దానికంటే ముందు ఈ చాప్టర్ అయిపోయిందా, ఓకే, ఇది మ్యాథ్స్ లో ఎంతవరకు అయిపోయింది, సైన్స్ ఏ సిలబస్ ఎంతవరకు అయిపోయింది, ఇంగ్లీష్ లో ఎంతవరకు అయిపోయింది, ఇవి అడుగుతారు. అబ్బా వచ్చనవసరంగా వచ్చినట్టున్నామే అనిపిస్తుందా? సెలవుల్లో ఏంటంటే మీరు అందరు కలిసి ఉండేవారు? డాడీ మేము చిన్నప్పుడే మా మమ్మీ డాడీ సెపరేట్. ఓకే ఓకే, సారీ. పర్లేదు. సో ఎప్పుడైనా వెళ్ళినా కూడా చదువు గురించి గేట్ తీయంగానే ఫస్ట్ చదువు గురించి మాట్లాడుతాడు. ఎన్నో క్లాసు, ఓకే, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ చాప్టర్ వరకు అయిపోయింది, సరే ఇదేంది అదేంది, సరే పోయేస్తానండి.
అమ్మ ఈ క్వశ్చన్ అడగొచ్చో లేదో తెలియదు నాకు. ఇప్పుడు సెపరేట్ అయ్యామంటే మన ఇంట్లోనే ఎవరో ఒకరు చిన్న పిల్లవే గదా! ఇంకోసారి పెళ్లి చేసుకోవచ్చు గదా! అని అడిగేవాళ్ళు ఉంటారు గదా! మీరెందుకు ఆ ఆలోచన తీసుకోలేదు? ఆహా! ఆ ఆలోచనే రాలేదు మేడం. అంటే పిల్లలు ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలున్నారు. హ్మ్. నాకు పిల్లలే మైండ్‌లో ఉండారు గానీ వేరే ఆలోచన రాలేదు మేడం. అసలెప్పుడు ఇంకో అహా! పెళ్లి ఎప్పుడు వేరే చేసుకుందామని. ఆలోచనే లేదు. ఓకే. అంటే ఒక తోడుంటే ధైర్యంగా ఉంటది. ఒక్కదాన్నే ఏ గదా! నాకు పెంచలేని పిల్లలే తోడనుకున్నా మేడం. ఓహ్! చాలా స్ట్రాంగ్ అండి మీ మదర్ అలా కనిపిస్తున్నారు గానీ. అవును మేడం. స్ట్రాంగ్ అంటే ఐరన్ లేడీ అని గాదండి. తెలుసు మేడం. ముట్టుక కాదు పన్ను. కాదు. ఇంతే ఉంటారా ఇద్దరు ఎప్పుడు ఫన్నీగా? అసలు హ్మ్. సీరియస్‌గా మాట్లాడుకోరా ఒకసారి గూడా ఇంట్లో? వీడియో అప్పుడు సీరియస్‌గా ఉంటాం. మిగతా అప్పుడు మిగతా అప్పుడు ఫన్నీగా ఉంటాం. ఫ్రెండ్లీగా ఉంటాం. ఒక ఫ్రెండ్లీగా. వీడియో హ్మ్. తీసేటప్పుడు మాత్రమే హ్మ్. తను డైరెక్టర్‌గా, నేను యాక్టర్‌గా ఓకే. సీరియస్‌గా ఉంటాడు. హ్మ్. మిగతా అప్పుడు ఫ్రెండ్స్ మాదిరే ఉంటాం. అంతేనా? హ్మ్. స్టార్టింగ్ ఎన్ని వ్యూస్ వచ్చేవి 999 ఇండియాలో? మీరు పెట్టిన స్టార్టింగ్ పెట్టగానే వ్యూస్ ఏం రాలేదు మేడం. ఫస్ట్ ఓకే. నేను స్టార్టింగ్‌లో పిల్లోళ్ళతో చేసేవాడిని. హ్మ్. మౌల, చింటూ, బుజ్జి అని ముగ్గురుంటారనమాట. ఓకే. వాళ్ళ మదర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. హ్మ్. ఎప్పుడు అడిగినా కూడా తీసుకెళ్ళమనే చెప్పేవాళ్ళు. ఓకే. అప్పుడు పెద్దగా రీచ్ రాలేదు. సో, మా ఫ్రెండ్ ఒకరున్నారు మౌల అని చెప్పేసి. హ్మ్. వాడు ఒక ఇద్దరిని పరిచయం చేశారు. ఆహ్, సో, వాళ్ళతో తీయడం స్టార్ట్ చేశాను. కొద్దిగా ఓకే. రీచ్ వస్తా వచ్చింది. హ్మ్. ఇంక వాళ్ళు ఇంక వాళ్ళదేమి ఇది కాదు. జస్ట్ నా కోసం హెల్ప్ చేయడానికి వచ్చారంతే. అదేలెండి. తర్వాత ఈ మల్లెల మంచం హ్మ్. పరిచయమయ్యారు. ఓకే. సో, ఇంక అట్లా వన్ బై వన్ మా మమ్మీ 1000 సబ్‌స్క్రైబర్ల వరకు గూడా ఇంటింటికి పోయి సబ్‌స్క్రైబర్లు, గంట సింబల్లు, జనాభా లెక్కల మాదిరి యానిమేటరే గదా! ఆ! ఆ! ఊర్లో అందరూ తెలిసినోళ్ళే గదా! ఓకే. ఉదయం పని జేసుకొనొచ్చేది, మధ్యాహ్నం తిని ఒక గంట పడుకొని, లేసి ఎండకు కూడా ఎళ్లి ఇంటింటికెళ్ళి సబ్‌స్క్రైబ్ గొట్టుకొని తిరుక్కొనొచ్చేది. నాకంటే మా అమ్మ ఎక్కువ కష్టపడింది 'త్రిబుల్9 సీరియస్‌లీ? ఇండియా'కు. ప్రతి ఒక్క హుహు. ఇంటికెళ్ళి మీరు అవును సబ్స్క్రైబ్ మేడం. కొట్టించుకునేవాళ్ళా? వాళ్ళనడిగి సెల్ అడిగిపిచ్చుకునేది. ఆ! ఆమెని చేసుకొనొస్తా మేడం. అయ్యయ్యో! అప్పుడు తక్కువున్నాయి. చాలా తక్కువున్నాయి. ఓకే. ఆ 1000 రావడానికి ఆ! అందరి ఇళ్ళకెళ్ళేవాళ్ళు చాలా మీరు. కష్టపడ్డాను మేడం. సూపర్ అండి. అసలు 1000 రావడానికి ప్రతి ఒక్క హ్మ్. ఇంటికెళ్ళి మనమే సబ్స్క్రైబ్ చేసుకొని రావడం అంటే వాళ్ళ వాళ్ళు సెల్ వాళ్ళు అడుగుతారు కదా! ఎందుకు అవసరమా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏంటి అని ఎవరు అడగలేదా మిమ్మల్ని? ఎందుకురా అదే ఇప్పుడు పనులు అమ్మోళ్ళింక. చేసుకోవచ్చు వాళ్ళకి కదా! యూట్యూబ్ అని చెప్పను మేడం. ఆ! నేను ఆల్రెడీ గ్రూప్‌లో ఉన్నారు కాబట్టి, హ్మ్. మీకు వేరేదొకటి సర్వే వచ్చింది. అది మీ సెల్లులో చేయాలని జెప్పి తీసుకుంటా మేడం. తీసుకొని నేను చేసి సెల్ ఇచ్చేస్తా మేడం. మేము చేసేదంటే మళ్ళీ స్కామ్‌లియి గాదు మేడం. అయి జస్ట్ సబ్‌స్క్రైబ్ స అంతే. చేసి నాకది నోరు తిరక్క చెప్పలే. ఆ! పర్లేదు. అంటే ఫోను తీసుకొని మీరే ఆ! సబ్స్క్రైబ్ కొట్టేసి చేసుకొని ఇచ్చేసారు. ఇచ్చేస్తాం. అబ్బో! అసలెంత టాలెంటెడ్ అండి. సో, మీకంటే ఎక్కువ అమ్మే కష్టపడ్డారు స్టార్టింగ్ ఆ 1000 మంది 1000 స్టార్టింగ్. మంది రావడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు? నాకు ఏమో 6 మంత్స్ పట్టింటది మేడం. 6 నెలలు. 3-6 మంత్స్ పట్టింది. 6 నెలలు పట్టింది. వీడియోస్ అంటే మనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. ఇట్లా తీయాలని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఓకే. నేను యూట్యూబ్‌లోనే నేర్చుకొని యూట్యూబ్ మీదే ప్రయోగిస్తాను. సో, ఓకే. అందుకు నాకు కొద్దిగా టైమ్ పీరియడ్ ఎక్కువ పట్టింది. హ్మ్. హ్మ్. అప్పట్లో ఏమైనా మాటలు పడ్డారా ఇట్లా? ఎందుకురా నీకు యూట్యూబ్ ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా! మనకవసరమా ఇప్పుడు ఇవన్నీ? ఇలా అనేవాళ్ళా? స్టార్టింగ్‌లో కొందరు మాక్సిమం ఎవరు అనలేదు. నేను ఎవరికీ అనే ఛాన్స్ నేనివ్వను ఫస్ట్ పాయింట్. ఓకే. ఎవరితో పెద్దగా మాట్లాడను బయటోళ్ళతో. హ్మ్. ఆహ్, నా ఫ్రెండ్ సర్కిలు నాకు నచ్చినోళ్ళతోనే మాట్లాడతా. బయటోళ్ళతో ఎంతవరకు అంతవరకు ఉంటా. ఆళ్ళకి మాట్లాడేంత ఛాన్సు అంత ఇవ్వను. స్కోప్ ఇవ్వరు. అంత స్కోప్ ఇవ్వను. ఎందుకంటే ఆళ్ళు మనకి నెగెటివ్ ఎనర్జీ నెగెటివ్‌గా ఇది థాట్స్ చేసినామనుకో ఇచ్చేసారనుకో. మనకి డౌన్ అయిపోతాం. మనమే డౌన్ అయిపోతాం. హ్మ్. సో, ఆ నెగెటివే మనకొద్దని జెప్పేసి నేను ఆ స్కోప్ ఇవ్వనోళ్ళకి. ఓకే. హ్మ్. ఫస్ట్ వీడియో వైరల్ అయింది గుర్తుందా మీకు? హ్మ్. ఏంటది? ఒక నోటు మీద ఒక స్ప్రైట్ ఏదో తీసుకొని రూ. 100 నోటు మీద హ్మ్. రూ. 10 నోటు మీద 100 అనేదో రాసిస్తాము. ఓకే. వాడు షాక్ అయితాడనమాట. రూ. 20 కదా! మేము రూ. 10 నోటు మీద. వాడు హ్మ్. రూ. 5 నోటు మీద ఏదో ఒక 50 500 ఏదో రాసిస్తాడు. ఆ వీడియో. ఫస్ట్ ఓకే. వైరల్ అయింది ఆ వీడియో. అది బా వైరల్ అయింది. హ్మ్. ఎంత గుర్తుందా? ఎన్ని వ్యూస్ ఎళ్ళినాయి గుర్తుందా? 2 మిలియన్స్ పోయింటాయి. నాకు మతిమరుపు ఉంది మెయిన్ ఫస్ట్ పాయింట్. అవునా? ఆ! ఆ! నిజంగా ఉందా? ఈ మధ్యనే కొంచెం. ఈ మధ్యనే కొంచెం స్టార్ట్ అయిందా? మర్చిపోతున్నారా? మొత్తం అన్నీ మర్చిపోతున్నా. ఓకే. సో, ఇంకొక విషయం గూడా మీరు మతిమరుపంటే గుర్తొచ్చింది నాకు. నేను ఈ మధ్య ఇంకో వీడియో చూసా మీది. ఆహ్, డిప్రెషన్‌లో ఉన్నాను. నిద్రపోవడానికి గూడా నేను టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. ఎందుకు అంత మీకు మంచి అమ్ముంది. ఒక భార్యుంది. మిమ్మల్ని సపోర్ట్ జేసే ఫ్యామిలీ మెంబర్సో, సబ్‌స్క్రైబర్సో ఎవరో వాళ్ళందరూ ఉన్నారు. ఇన్నున్నప్పుడు గూడా నిద్రపోవడానికి టాబ్లెట్స్ ఏసుకుంటున్నారంటే ఎంత కష్టమొచ్చిందా అని ఒక క్వెషన్ ఒస్తది గదా! ఏమైంది? అది ఆల్రెడీ 'త్రిబుల్ నైన్ ఇండియా' యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్‌లో ఉంది మేడం. ఇప్పుడు దాని గురించి మాట్లాడితే మళ్ళీ మాకే
గొడవలు వస్తాయి. ఓకే. సో మళ్ళీ దాన్ని రిపీట్ చేయదలుచుకోలే. అన్నిటికి దూరంగా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా. ఇప్పుడు మీరు అన్నట్టు టాబ్లెట్లు మానేసిన. ఓకే. బాగుంది. ఇప్పుడు బానే మళ్ళా ఉంది. ఇది మళ్ళా అదంతా తీసుకొచ్చినామంటే మళ్ళీ మాకే మళ్ళీ అంటే అది దాని చాప్టర్ ముగిసిపోయింది. అదేమో ఇప్పుడేమో మళ్ళా దాన్ని బయటికి తీసి గెలుక్కొని మళ్ళీ ఒకరినొకరు అనుకోని హ్మ్. మళ్ళా టాబ్లెట్‌లేసుకోవాలి. మళ్ళా మీకే ఫోన్ చేయాలి. మేడం మీ వల్ల నేను మళ్ళా టాబ్లెట్‌లేసుకుంటానా అని. కాదు ముందసలు హాస్పిటల్‌లో ఎందుకున్నారు? కొద్దిగా హెల్త్ బాలేక. ఓకే. హ్మ్. హెల్త్ బాలే మీకేం అంత హెల్త్ బాలేకుండా వచ్చింది? సడెన్‌గా మైండ్ హార్ట్ రేట్ ఎప్పుడు పడిపోయి అంత హార్ట్ అటాక్ మీకు వచ్చేంత? థింకింగ్ ఎప్పుడు మైండ్ థింకింగ్ ప్రాసెస్ తిరుగుతూనే ఉంటది. నేను నిద్రపోయేటప్పుడు కూడా నా బెడ్ నా పక్కన ఎప్పుడో ఒక బుక్కు, పెన్ ఉంటది. నిద్రపోయేటప్పుడు కూడా నా కల్లో కంటెంట్ వస్తా ఉంటాయి. ఒక లైన్ రాసి అటు పెట్టేసి పడుకునేసి మళ్ళీ పొద్దున్న లేస్తే ఓకే దాన్ని గుర్తొస్తదనమాట. మైండ్ అట్లా పరిగెడతా ఉంటది. అట్లా కొద్దిగా అప్‌సెట్ అయిపోయింది మైండ్. ఎక్కువ థింక్ చేసి కొద్దిగా డిస్టర్బ్ అయింది మైండ్. ఓకే. దానికి హార్ట్ అటాక్ వచ్చే హార్ట్ అటాక్ స్టేజ్‌కెళ్ళిపోయారు. అంటే కొద్దిగా హార్ట్ బీట్ 160 సంథింగ్ ఎంతో కొట్టుకునింది. అంతే. 160 అంటే ఆల్‌మోస్ట్ హ్మ్. పోయే పోయే స్టేజే అండి. అనకూడదు గానీ చాలా అవును. డేంజరస్ ప్లేస్ కదా! ఒక హ్మ్. 10 నిమిషాలు లేట్ అయింటే ఇబ్బందయ్యిండు అని చెప్పారు ఆ! డాక్టర్ మేడం. ఓకే. ఎవరు తీసుకెళ్లారు ఆ టైంకి మా మరి? సిస్టర్, మా బావ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను ఆ టయానికి. ఓకే. సో, చీకట్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. సో, ఇమ్మీడియేట్‌లీ హాస్పిటల్‌కెళ్ళిపోయినాము. హ్మ్. సో, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 1 ఆర్ 2 డేస్ ఉండి వచ్చేసినాను అంతే. అమ్మో! అంటే హాస్పిటల్‌కి దగ్గరలోనే ఉన్నారు. అందువల్ల సేఫ్ అయ్యారు. రాసిపెట్టున్నాయి మీకు నూకలు అట్లా. లేకపోతే ఆ! నిజమే గదండీ! ఏం లేదు. ఇప్పుడే పోనీలెండి మేడం. చాలా సాధించాలింకా. ఇంకా ఎందుకులే అవన్నీ. ఆ! ఆ! ఎందుకులే అవన్నీ అనుకోవడం అంటున్నా. ఎందుకులే అవన్నీ అంటున్నారా? కానీ నిజంగానే దాంట్లో చెప్పినట్టు మళ్ళీ మీరేమన్నారంటే, "మాకేం పెద్ద శత్రుత్వాలేం లేవు. మళ్ళీ వీడియోస్ చేస్తాం" అన్నారు కదా! ఎందుకని ఇప్పటిదాకా ఒక వీడియో కూడా చేయలేదు? పేరు చెప్పొచ్చా? మళ్ళీ పేరు చెప్పకూడదంటే నేను ఆగిపోతాను. ఆల్రెడీ చూసేవాళ్ళకి అదే మా అర్థమైంటే బావ బంగారం అర్థమయ్యుంటదని. అని ఆ! మీరేమన్నారంటే, "ఓకే. ఆ రోజు హాస్పిటల్‌కి రాలేదు. నేను ఇబ్బంది పడ్డాను. బాధ అనిపిచ్చింది. నాకెవరు లేరనిపిచ్చింది. ఇదంతా వదిలేయండి." లాస్ట్‌లో మీరన్న మాటేంటి? "మాకేం పెద్ద శత్రుత్వాలు కొట్టేసుకున్నంత శత్రుత్వం లేదు. వీడియోస్ చేస్తాం. నిదానంగా వస్తాం" అని అన్నారు గదా! ఎందుకు రాలేదు? ఎందుకు మళ్ళీ వీడియోస్ చేయలేదు? ఇంకొంచెం నిదానంగా వస్తాం మేడం. ఇప్పుడు నేను నవ్వాలా అండి? అంటే ఆన్సర్ చెప్పాల్సొస్తదేమో అని కట్ జేసేసి, ఎందుకులే తన గురించి మాట్లాడడం అని ఆపేసి, ఇంకొంచెం నిదానంగా వస్తున్నా అని జెప్తున్నారు మీరిప్పుడు. ఇప్పుడు ఇబ్బందిగా ఉందా సిట్యుయేషన్ వదిలేనా? ఆపేనా పోనీ? దాని గురించి నెక్స్ట్ ఎళ్దాం. నేను దాని గురించి గాని, వాళ్ళ గురించి గాని నేను మాట్లాడదలుచుకోలేదు. ఓకే. సో, ఆ సిట్యుయేషన్‌లో మీకు తోడున్నదెవరు బాగా? హెల్ప్ మా చేసిందెవరు? బావ, మా చెల్లి, హ్మ్. ఇంకా మా మమ్మీ, మల్లెల మంచం రాలేకపోయినా గూడా ఎవ్రీ అవరు ఫోన్ నేను ఎత్తకపోయినా గూడా మా మమ్మీకి జేయడము, మా బావకి జేయడము, ఏమన్నా అర్జెంట్ అయితే చెప్పండి ఓకే. వస్తాను. లేదంటే ఏమన్నా కావాలంటే పంపిస్తాను మనిషిని హ్మ్. అని టచ్‌లో ఉన్నాడు. ఆ బాండింగ్ ఉంది గాబట్టి కొద్దిగా ఇప్పటికి కొనసాగుతుంది. అప్పుడు మీరెళ్లారా అమ్మ హాస్పిటల్‌కి? నాకు ఫోనొస్తానే ఎమ్మటే తెల్లారుజామున 3:00కొచ్చింది మేడం ఫోను. ఓకే. అప్పుడే ఎళ్ళిపోయాను మేడం అక్కడికి. అప్పుడే వెంటనే ఎక్కడ ఎమ్మటే తిరుపతా? ఆ! తిరుపతి మేడం. అప్పుడే వెళ్ళాను. హ్మ్. నేను వెళ్తుంటేనే బిల్లులేస్తాండ్రు డాక్టరు. హ్మ్. బిల్లులేస్తంటే నేను ఫోన్‌లోనే మా ఊర్లో ఉండేవాళ్ళనందరిని నలుగురిని లేపా. ఓకే. ఫోన్ చేసి లేపుతానే నాకింత అమౌంట్ కావాలంటే ఒకరు 40,000, ఒకరు 20,000, ఒకరు 30,000 హాస్పిటల్‌కే పంపిస్తా వచ్చిండ్రు. ఓహ్! హ్మ్. సూపర్. అంటే హ్మ్. ఆ టైంలో మీరు ఫోను చేస్తే ఆ! డబ్బులిచ్చేవాళ్ళున్నారా? లేదు. మమ్మీకి ఊర్లో మంచి పేరుంది. పేరుంది. హ్మ్. ఈ యానిమేటర్ అందరికి లోన్‌లు అవన్నీ ఇప్పిస్తా ఉంటది. డబ్బులేం తీసుకోదు. హ్మ్. సో, అందరికీ మమ్మీ అంటే మంచి గౌరవం ఉంది. ఓకే. ఏ మా టైంలో దగ్గర డబ్బు లేకపోయినా చిటికెలో పడతది. ఏ మాది కాదు మళ్ళీ. ఏ టైంలో అయినా ఎనీ టైమ్. అది చాలా హ్మ్. గొప్పండి. మనం ఫోను జేసి డబ్బులడగంగానే మనకి ఆ! కావాల్సినట్టు 40,000, 50,000, 20,000 ఆ! ఇచ్చేవాళ్ళుంటే ఎస్. ఎంత పేరు సంపాదించుకుంటే వస్తదలా. కానీ 2 రోజులకే 2,00,000 అయింది మేడం బైక్. మా దగ్గర మొన్నటిదాకా డబ్బు లేదు. ఓకే. కానీ మేమెప్పుడు డబ్బుకి ఇబ్బంది పడల. హ్మ్. సూపరసల. డబ్బు లేదు. కానీ ఎప్పుడు ఎప్పుడు ఇబ్బంది పడల. డబ్బుకి ఇబ్బంది మా పడలేదు. అమ్మాయి మ్యారేజ్‌కి గూడా హ్మ్. ఇంట్లో రూపాయి డబ్బు లేదు మేడం. 10,00,000. 10,00,000 మీ దగ్గర ఒక రూపాయి లేదు. కానీ హ్మ్. పెళ్లి ఒప్పేసుకున్నారు. అలా హ్మ్. ఎలా ఒప్పేసుకున్నారు? కొంచెం భయముంటది గదా! ఆడపిల్లని పంపించాలంటే మన దగ్గర డబ్బులుండాలి, నగలుండాలి, బంగారం బెట్టాలి ఇవన్నీ వస్తాయి మా కదా! మమ్మీ దగ్గర ఉండేటియన్నీ ఇచ్చేసింది. ఎక్స్‌చేంజ్ చేసి కొంత అప్పు నా తీసుకొని దగ్గర కొంత ఉన్నింది మేడం నా బంగారం. మమ్మీ ఒంటి మీద ఉండే బంగారం మొత్తం ఇచ్చేసి, ఇంకా అప్పు తీసుకొని ఆ అమ్మాయికి కొత్త బంగారు చేపిచ్చింది. హ్మ్. హాస్పిటల్‌లో 2,00,000 గూడా వేరే వాళ్ళు బెట్టారు. మళ్ళా ఖర్చయిపోయింది. మళ్ళా మళ్ళీ ఇచ్చేస్తారా అందరికి? హ్మ్. ఇచ్చేసాం. ఇచ్చేసాం. ఇప్పటికేమైనా అప్పులున్నాయా మీకింకా? ఉన్నాయి. ఉన్నాయి మేడం. ఉన్నాయి. ఉన్నాయి. బ్యాంకీలోనే ఉన్నాయి. బయటేం పెద్ద బాకీలు లేవు. ఓకే. బ్యాంకీలోనే అయి సగం తీరిపోయినాయి. అయి పోతా ఉంటది. హ్మ్.
హాస్పిటల్‌లో కొడుకుని చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటమ్మా? ఒక మాటలో చెప్పాలంటే అది చెప్పండి. చెప్పలేము మేడం. ఆ బాధ అనేది చెప్పలేము. అంత కష్టపడి హ్మ్. అంత పెంచిన తర్వాత ఆ! హాస్పిటల్‌లో ఉంటే ఆ బాధ ఏమంత అనేది కష్టం చెప్పలేం. వచ్చింది వీడికి అని ఒక హ్మ్. బాధేస్తది గదా! ఎందుకండి? ఎందుకలా ప్రాణాల మీదకి తీసుకొస్తారు? అండ్ నాకేం సరదానా మేడం పనాలు వీడికి? అదేదో సంథింగ్ ఏదో సరే, ఇప్పుడు మిమ్మల్ని ఒక టిపికల్ క్వెషన్ అడుగుతాను నేను. ఆన్సర్ చెప్పండి నాకు. 2 సార్లు పెళ్లెందుకు చేసుకున్నారండి? నాకేదైనా 2 సార్లు అయితాయి మేడం. అదేంటి? నాకు యాక్చువల్లీ ఇద్దరమ్మలు, ఇద్దరు నాన్నలు. ఆ! నాకు చెయ్యి 2 సార్లు ఇరిగింది. మా ఇల్లు 2 సార్లు కట్టినము. నేను బైక్ 2 సార్లు కొన్నా. పెళ్లి 2 సార్లు చేసుకున్నా. నేను ఏ పని చేసినా 2 సార్లు పక్కా ఉంటది. ఏ పని చేసినా అది. సీరియస్‌లీ? సీరియస్‌లీ. కాదు ఇద్దరు అమ్మలు, ఇద్దరు యాక్చువల్లీ నాన్నలేంటి? మీకు ఐ డ్రీమ్ ఇంటర్వ్యూకి ఇద్దామని చెప్పి లాస్ట్ టైమ్ హైదరాబాద్ వచ్చా నేను. వ్లాగ్ ఉంటది ఆ! చూడండి. అప్పుడు ఆ! టైం కుదరలేదు. ఓకే. మళ్ళీ వచ్చిన రెండోసారి. నేను ఏదైనా రెండోసారి నాకు వర్కౌట్ అయితది. ఫస్ట్ సారి కన్నా గూడా. సీరియస్‌లీ? సీరియస్‌లీ. ఇయన్నీ గూడా ఓకే అండి. ఇద్దరు అమ్మలు, ఇద్దరు నాన్నలేంటి? అంటే నేను చిన్నప్పుడు ఆ! మా మమ్మీకి ముగ్గురని చెప్పాను గదా! నేను అవును. చిన్నప్పుడు కొద్దిగా బొద్దుగా ఆడపిల్లలాగా ఉండేవాడిని. ఆ! మా మమ్మీ వాళ్ళు ఉండే ఊర్లో ఆడపిల్లల్ని ఎత్తుకొని పోయేవాళ్ళు తిరుగుతున్నారని జెప్పేసి, మా బాబాయ్ వాళ్ళకి పిల్లలు లేరనమాట. మా ఓకే. రెండో బాబాయ్ అంటే మా నాన్న తమ్ముడు ఆ హ్మ్. బాబాయ్ వాళ్ళకి. హ్మ్. ఇంకా ఆళ్ళకి పిల్లలు లేరని జెప్పి నన్ను చిన్నప్పుడే తీసుకెళ్ళి ఆళ్ళు పెంచుకున్నారా? పెంచుకుంటా ఉన్నారు. ఓహ్! సో, ఇంక అప్పుడు వాళ్ళ అమ్మ, నాన్న, వీళ్ళ అమ్మ, నాన్న అట్లా ఇద్దరు అమ్మలు, ఇద్దరు నాన్నలు. 2 సార్లు చెయ్యెందుకు ఇరిగింది? మీరు టీనేజ్ ఆహా! ఉన్నాయయితే. పడ్డారు. గట్టిగా పడ్డారు. హైదరాబాద్‌లోనే పడింది ఒకసారి ఇది దుర్గం చెరువు బ్రిడ్జ్ దగ్గర ఆ! మాల్ ఏది ఉండేది? కేబుల్ బ్రిడ్జ్. దుర్గం చెరువు ఇనార్బిట్ మాల్. ఇనార్బిట్ మాల్ టర్నింగ్ ఉంది గదా! ఆ! ఆ ఆ! టర్నింగ్ దగ్గరే పడింది. యూబర్, ర్యాపిడో ఏదో చేస్తాన్నాయి. కృష్ణానగర్ దగ్గరికొచ్చానని చెప్పాను గదా! ఓకే. యూబరు, అప్పుడు ర్యాపిడో, గూగుల్ బైకా చేసేవాళ్ళా మీరు? ఆహా! అది చేస్తా ఉన్నా యూబర్ చేస్తా ఉన్నా. అదే ఆమె బుక్ చేసుకునింది. హ్మ్. ఆమెను పికప్ జేసుకోవాలి నేను. ఓకే. సో, ఇంకెళ్తా ఉన్నా కుక్క దూరింది. ఆ డౌన్ ఉంది గదా! హ్మ్. టర్నింగ్ హ్మ్. డౌన్‌లో హ్మ్. అప్పుడు కుక్క దూరింది. దిమ్మన పడ్డారు. చెయ్యిరిగిపోయింది. ఫస్ట్ ఎవరున్నారప్పుడు మీకిక్కడ తోడు? ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. రూమ్‌మేట్స్ ఉన్నారు గదా! వాళ్ళొచ్చారా? వాళ్ళొచ్చారు. హమ్మయ్య! పోనీలెండి. ఆ! 2 సార్లు చెయ్యిరిగింది. ఇంకా 2 సార్లు జరిగింది. 2 సార్లు ఇల్లెందుకు కట్టారు? ఫస్ట్ మామూలు రేకులిల్లు ఉన్నింది. ఆ! మళ్ళీ చిన్నగా దాన్ని పడగొట్టి కొంచెము మళ్ళా స్లాబ్ ఏసినాం మళ్ళీ. ఓకే. మొత్తం రీమోడల్ చేసుకున్నాం కొంచెం. హుహు. హ్మ్. అందుకని 2 సార్లయింది అది హ్మ్. గూడా. కాదు 2 సార్లు అవ్వకపోతే అవ్వలేదు రెండోసారి అని జెప్పి మీరే పెళ్లి బాధపడేలాగున్నారుగా గూడా ఆ భయంతోనే జేసిండ్రు రెండోసారి. మళ్ళా ఇంకొకరిని ఎవరినన్నా చేసుకుంటారేమో అని. నిజమా ఆ! అమ్మ? నిజం మేడం. ఆ! అంటే అట్లా గాదు మేడం. మంగళవారము ఆ! మంగళవారం తాళి కట్టాడు మేడం. ఆ! మంగళవారం తాళి కడితే సెకండ్ మ్యారేజ్ ఉందని మాకు బాపనే చెప్పారు. స్వామి చెప్పారు. అది ఓకే. గాక మనకు రియల్ రియల్ లైఫ్‌లో గూడా రెండోసారి అనేది కామన్‌గా వస్తుంది. అందుకని ఆచారం. ఇంగ రెండోసారి ఇంగ మళ్ళా చేసినాం మేడం అమ్మాయిని. రెండోసారి మళ్ళీ జేసారు. హ్మ్. మంగళవారం ఎవరు చేసుకోరు మేడం. హ్మ్. అందుకని చేశాం. నా ఛానెల్ పెట్టింది మంగళవారం మేడం 'త్రిబుల్9 ఇండియా'. నాకు మానిటైజేషన్ అయింది మంగళవారం. హ్మ్. నాకు మంగళవారం అంటే చాలా బాగా ఇష్టం. అవును. హ్మ్. కరెక్ట్. మంగళవారం అనుకుంటారు గానీ చాలా బాగా నాకు కలిసొస్తది. మంగళవారం చానా బాగా ఇష్టం నాకు. మంగళవారం అంటే. నేను ఓకే. ఎవరైనా నన్ను సలహా అడిగినా గూడా నేను మంగళవారం స్టార్ట్ జేయరా అనే జెప్తా నేను. హ్మ్. ఆ! కానీ మీరు మంగళవారం ఎందుకు పెళ్లి చేసుకున్నారసలు అంత అర్జెంట్‌గా? అంత అర్జెంట్‌గా అంటే లవ్ మ్యారేజ్ గదా మేడం. హ్మ్. ఇంగ లాగ్ జేయకూడదు. లాగ్ చేయకూడదు చేసేసుకోవాలి ముందు అని జెప్పేసి. ఆ! అప్పుడెవరైనా ఉన్నారా అసలు మీకు తోడు? ఎవరు మా అమ్మ పిలిచి ఇటు రామ్మా అని జెప్పినా. ఇదో మీ కోడలని జెప్పినా. అవునా సరేలే అనేది అంతే. సీరియస్‌లీ? మీ ఫస్ట్ నిజమైన రియాక్షన్ ఏంటి జెప్పండమ్మా? మీకిట్లా ఒక ఫస్టే అమ్మాయిని ఫోన్‌లో తీసుకొస్తున్నాం. పరిచయమైనప్పుడే నాకు చెప్పారు మేడం. ఓకే. ఇట్లా నేను ఫస్టే ఎక్కడైనా మాట్లాడమంటావా అని అడిగాను మేడం. నేను ఇట్లా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నానంటే, హ్మ్. అప్పుడు నాకు చెప్పారు. ఇట్లా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నానంటే, సరే నా సైడ్ ఓకే. నీకేది సంతోషమైతే అదే సంతోషం అన్నా. హ్మ్. సరే ఇంగా కొద్ది రోజులు పోయిన తర్వాత ఒకరికొకరు అర్థం చేసుకొని చేసుకుంటానన్నాడు. హ్మ్. మళ్ళా ఏకంగా నాకు తెలియకుండానే తెచ్చేశారు. నాకు తెలీదు. తీసుకొచ్చేసారు. తిరుపతికి మా కూతురోళ్ళ ఇంటికి తెచ్చినారు. నాకు హ్మ్. ఫోను జేశారు. హ్మ్. నేనక్కడికెళ్ళాక చూసా. ఫస్ట్ కొంతసేపు ఆవేశం అనేది ఉంటుంది. ఉంటది. మళ్ళా కూల్ అయ్యి నేనే ఇంక ఇద్దరిని దగ్గరికి తీసుకున్నా. ఓహ్! ఫస్ట్ కోపమొస్తది. హ్మ్. ఆటోమేటిక్‌గా రావాలి. మన బ్లడ్ అది. తెలుగు వాళ్ళ హ్మ్. బ్లడ్. లవ్ మ్యారేజ్ అనగానే అసలు ఓహ్! నువ్వెలా చేసుకుంటావురా అసల? సత్తిరెడ్డి అని లెయ్యాల. కత్తులు, కటార్లు ఏమైనా వచ్చాయండి మీ వెనక? లేదు మేడం. నిజం చెప్పండి. ఎవరైనా సినిమాలో వాళ్ళు పరిగెడతా ఉంటారు కదా! కార్లు ఇట్లా. ఏం లేదు. అలాంటియేం లేవు.